ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఏవండి ఏవండి, ఇది ఇంత ప్రేమగా పిలుస్తుందంటే ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటది. ఏంటి లక్ష్మి? మిమ్మల్ని ఒకటి అడగాలండి. పండక్కి పట్టు చీర, ఆ దొంగనాసన్నకి డ్యూకు బైకు, ఇలాంటి ఖర్చుతో కూడుకున్న కోరికలు కాకుండా ఇంకేమైనా అడుగు. అబ్బా అది కాదండి, ఈ మధ్యన జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. అయితే నన్నేం చేయమంటావు? ఊడిపోకుండా పట్టుకోమంటావా? అబ్బా కాదండి, ఈ మధ్యన యూట్యూబ్ షార్ట్స్ లో తెగ కనిపిస్తుంది. అదేదో మరమనిషి హెయిర్ ఆయిల్ అంట. అది రాసుకున్న అందరికి ఇంతేసి జుట్లు, ఇంతెంత ఒత్తిన గడ్డాలు ఉన్నాయండి. వాళ్ళనే అఘోరాలు అంటారు. కాదండి, మామూలు మనుషులే. ఆ మరమనిషి హెయిర్ ఆయిల్ వాడితే వాళ్ళల్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట. ఇప్పుడు ఏంటి, ఆ హెయిర్ ఆయిల్ కొనివ్వాలా? అవునండి, మీరు డబ్బులు ఇస్తే మనుగడతో ఆర్డర్ పెట్టిస్తాను. సర్లే, ఎంత? ఎంతో కాదండి, 1000 రూపాయలే. 1000 రూపాయల? రూపాయి ఆడితే నవరత్నాయిల ప్యాకెట్ వస్తుంది. గట్టిగా పిండి తలక రాసుకుని మర్దనా చేసుకున్నాం అనుకో, చల్లగా ఉంటది. నా మాటిని అది ట్రై చేయి. అబ్బా ఇది స్పెషల్ ఆయిల్ అంటండి, జుట్టు బాగా పెరుగుతుందంట. అబ్బా లక్ష్మి, జుట్టు ఊడిపోతుందని హెయిర్ ఆయిల్ కొనుక్కోవడం, మన మనుగడికి ట్యూషన్ ఫీజు కట్టడం రెండు ఒకలంటివే లక్ష్మి. డబ్బులు దండగా మనం ప్రయత్నించి అలసిపోవడం తప్పించి ఫలితం ఏమి ఉండదు. అబ్బా అన్నిటికీ ఇలా అంటే ఎలా అండి? ఇల్లంతా జుట్టు రాలిపోయి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అయితే ఓ పని చేయవే, ఊడిపోయిన జుట్టు అంతా పోగేసి ఒక కవర్లో ఎట్టు. తల వెంట్రుకలు కొంటావమ్మా, తల వెంట్రుకలు అని చెప్పి సవరాలోడు వస్తాడు, ఆడికి అమ్మేద్దాం. లేదంటే తలనీలాలు ఇస్తానని చెప్పి వెంకటేశ్వర మొక్కేసుకో, తర్వాత తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాం. పుణ్యంతో పాటు ఫ్రెష్ గా జుట్టు కూడా వస్తుంది. మిమ్మల్ని అడిగాను చూడండి, నా చెప్పించుకొని నేనే కొట్టుకోవాలి. వద్దులే, మళ్ళీ ఆ చెప్పు దిగిపోయినా నేనే కుట్టించాలి. అదో డబ్బులు బొక్క. వావ్ వావ్, ఈడెవడు మన బొగ్గల్లాగా ఉన్నాడు. మనవాళ్ళ ఉండడం ఏంటండి, మనవాడే. భయ్యా ఏం సినిమా భయ్యా, ఫాములో లేదు నయనతారా, మామూలుగా లేదు కాంతారా. వావ్, అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేవు భయ్యా. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ చూసారా, గూస్ పింపుల్స్ వస్తాయి అంతే. హీరోయిన్ అయితే మామూలుగా లేదు భయ్యా, ఫుల్ క్యూట్ క్యూట్ బబ్లీ. బొగ్గలైతే గిలేదనిపించింది అనుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాంటు టైట్ అయితే ఇప్పుతాం ఒక కుట్టు. సినిమా సూపర్ హిట్. ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పాడు ఆడు? ముక్కుగాడి ఇంటికి కంబైన్ స్టడీస్ కి వెళ్తున్నానని చెప్పమన్నాడండి. రాని చెప్తాడు పని. హాయ్ నాన్నగారు. బాబు గారు రండి రండి. ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కంబైన్ స్టడీస్ నాన్నగారు, ముక్కుగాడి ఇంట్లో. ఏమా చెప్పలేదా? తల దించుకుంటావేటమ్మా, ఇలాంటి చదువుకు సంబంధించిన విషయాలు అయితే చెప్పావు. అదే నేనేమన్నా ఎదవేశాలు వేస్తే వెంటనే చెప్పేస్తావు. వై ఈస్ దిస్ పార్షియాలిటీ మమ్మీ? మీ అమ్మని ఎందుకు నా తిడతావు? నువ్వు ముక్కుగాడింటి కంబైన్డ్ స్టడీస్ కి వెళ్ళావని మీ అమ్మేరా నాకు చెప్పింది. ఓ చెప్పావా? సారీ మమ్మీ, ఇందాక సబ్స్టేషన్ లో ఏదో అనేసా. డోంట్ ఫీల్ యా. కానీ నాకు డౌట్ రా. డౌటా? అదేటో త్వరగా అడిగింది నాన్నగారు. నేను కూడా క్లాస్ లో ఎక్కువ డౌట్స్ అడుగుతానని మా మ్యాథ్స్ సార్ డౌట్స్ ఎప్పుడు మనసులో దాచుకోకూడదురా, వచ్చిన వెంటనే అడిగేయాలి అంటాడు. నువ్వు ఇప్పుడు దాకా స్టడీస్ చేస్తే రాని మార్కులు కంబైన్ స్టడీస్ చేస్తే వచ్చేస్తాయా? యా, కంబైన్ స్టడీస్ అంటే ఏంటి నాన్నగారు? కంబైన్డ్ గా చేసేవి. కమ్ అంటే రా, బైండ్ అంటే కలువు, స్టడీస్ అంటే చదువు. మూడు కలిపితే రా, కలువు, చదువు. రేపు నీదే గెలుపు. దిస్ ఈస్ అవర్ మోటో అండ్ దిస్ ఈస్ ద మోటివేషన్. అవునా? చూసాను రా, మీరు కంబైన్ స్టడీస్ ఎంత బాగా చేశారో. ఓ ఈస్ ఇట్? ఎకాడా? యూట్యూబ్ లో. వావ్, ఎలా దొరికేసామంటే ఏంట్రా, హీరోయిన్ బొగ్గలో గిల్లేలు అనిపించిందా? కొన్ని సీక్వెన్సులు చూస్తే గూస్ పంప్స్. అవి గూస్ బంప్స్ కాదు నాన్నగారు, గూస్ పీపుల్స్. కొట్టానంటే మొహం మీద వచ్చేస్తాయి.
చదువుకోరా అని పంపిస్తే సినిమాలు షికార్లు మళ్ళీ వాటికి రివ్యూలు. అంటే అలాగైనా ఫేమస్ అవుతామని. నేను చేస్తాను కదరా ఫేమస్. లక్ష్మి వీడియో తీవే. హాయ్ ఫ్రెండ్స్, నేను కొట్టే బెల్ట్ దెబ్బలకి వీడు ఇచ్చే రియాక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎలా కొడుతున్నారేంటి? మళ్ళీ ఏదో పని చేస్తే దొరికేసి ఉంటాడు. పాపం కాల్ చేసి కన్సోల్ చేద్దాం. మీరు డైల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బెల్ట్ దెబ్బలు తిని బెడ్ మీద రిలాక్స్ అవుతున్నాడు. దయచేసి తిరిగి తర్వాత కాల్ చేయండి. ధన్యవాద్. అయ్యో పాపం గట్టిగా తగిలినట్టున్నాయి. అను ఏంటి బస్సులో ఫోటో పెట్టింది? కొంప తీసి ఇంటికి వస్తుందా ఏంటి? హా చిట్టి చెప్పు. హాయను వినిపిస్తుందా? హా వినిపిస్తుంది చిట్టి చెప్పు. ఏంటను బస్సులో స్టేటస్ పెట్టావు, ఇంటికి వస్తున్నావా? ఏ లేదు లేదు, ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ కి వెళ్తున్నా. ఏం చెర్రీ? పాండిచేరి. అది ఎక్కడ ఉంటుందను? మ్యాప్ లో ఉంటుంది. ముందు మూసుకొని మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదను, నీ స్టేటస్ చూసి ఇంటికి వస్తున్నావేమో అని ఎక్సైట్ అయ్యా. అవునా, నేను ఇప్పుడు అప్పుడే రాను చిట్టి. మేబీ సంక్రాంతి హాలిడేస్ కి అనుకుంటా. ఏమైంది చిట్టి? ఏం లేదను, ఐఎమ్ మిస్సింగ్ యూ సో బ్యాడ్లీ. అయ్యో నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నా చిట్టి. ఇట్స్ ఓకేలే, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఓకే చిట్టి, నేను ఇంకుంటాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తీడేటి టైలిస్ట్ ఆపరేషన్ అయిన తొండలా తల తుండిపోయాడు. తుక్కు తుక్కు చెప్పరా తత్తి? తేట్రా తాళ్ళ తెత్తును. ఏం లేదురా, ఐఎమ్ మిస్సింగ్ అను. అవునా, అయితే తోంతే తాట్లాడరా. మాట్లాడేనరా. తరి తింకేటి మాట్లాడాక ఇంకా ఎక్కువ మిస్ అవుతున్నాను. అయితే తెల్లి తలవాలి. కలవడానికి తను ఇక్కడ లేదు కదరా. అయితే కాలేజీకెళ్ళి తలువు. తన కాలేజీలో కూడా లేదురా. తరి ఎక్కడతుంది? ఫ్రెండ్స్ తో పాండిచేరి వెళ్ళిందంట. తలవడానికి తాలేదైతే తేటి, తాండి తెర్రితైతే తేటి, తిస్ అయితే తెల్లి తలితేయడమే. ఇంకా తేట్రా తాళ తెత్తను. తిదిగో తిది హైదరాబాద్, తిది తాండి తెర్రి. ఎక్కడ తైటి తస్సు ఎక్కేవనుకో అక్కడ తార్నింగ్ కల్లా తొంతావు. కరెక్టే కానీ తేట్రా తింకా తరట్టే తాని తతలు తీ తవ్వేనా? తరి తింకేట్ థింకింగ్ తడు తగిలిదేరు. నువ్వు కూడా తోడుగా రావచ్చు కదరా. తేనా? తేనె కాదురా నువ్వు. తేనేనే తెలంటి తాటికి తేన్ తాదు, తోరా తాడైతే తరట్టు. గోరాగడ అంత దూరం అంటే రాడేమరా. ఎందుకు తాడు? తాడికి తన తాత. ఆయన వద్దులేరా, ఆడు ఓవర్ యాక్షన్ చేసి అలా అడిగించుకుంటాడు. అయితే తెప్పకుండా తీసుకెళ్ళిపో. చెప్పకుండానా? అలాగేలా. ఓకేలేరా. ఏంట్రా ముక్కు, ఏంటి అర్జెంట్ గా బస్ స్టాప్ దగ్గర రమ్మన్నా? ఏం లేదురా, అలా ఒకసారి సూర్యాపేట వెళ్ళొద్దాం. సూర్యాపేట ఇక్కడ నుంచి గంట దగ్గరే. మరి బట్టల బ్యాగ్ ఏంటి? కొంప తీసి అక్కడే ఉండిపోతావా? లేదురా, అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడికి బ్యాగ్ ఇచ్చేయాలి. ఓహో, బస్ వచ్చిందిరా, రా ఎక్కుదాం. సూర్యాపేట అన్నా, మరి పాండిచేరి బస్ ఎక్కిస్తున్నాం ఏంటి? తెలిసిన వాళ్ళు బస్సురా, దారిలో దిగిపోదాం. వీడికి బస్సు కాంట్రాక్ట్లు కూడా ఉన్నాయటి. భయ్యా పేరు సొల్లు. పేరు సొల్లు కాదండి, ముఖేష్. ఆమా సరే సరే పోండి. ఈడేంట్రా పేరు అడుగుతున్నాడు? చెప్పాను కదరా తెలిసిన వాళ్ళని. దాదా ఎక్కువ ఆలోచించుకో, ఎక్కువ పడుకో. పడుకోవడం ఎందుకురా, సూర్యాపేట కదా, ఓ గంటలో వెళ్ళిపోతాం. అదేరా, రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే. ఇదిగో కూల్ డ్రింక్ తాగు. వద్దురా, నాకు దాహం ఇట్లా. తాగరా, రిలాక్స్ అవ్వు. ఇప్పుడే బస్ ఎక్కావా? వద్దులేరా, ఇది తాగితే 10 సార్లు వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన బస్సు ఆపమని అడగాలి. బస్సు మనోడిదే అని చెప్పానా? నీకు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ఆపుతాడు. సర్లే, పక్కన పెట్టి తాగుతాను. తాగు. అబ్బా వద్దురా. దూరా, ఐ ఇన్సిస్ట్. ఈడేటి తాగేదాకా వదిలేదు లేడు, తాగేతో పని అయిపోతుంది. ఓకేనా? ఓకే. అవును, సినిమాలు ఏమన్నా డౌన్లోడ్ పెట్టావా? జర్నీలో బోర్ కొట్టేది కదా. ఎందుకురా, గంటే కదా. అవును కదా, మర్చిపోయా. ఈ స్లీపర్ డ్రింకులు దుప్పట్లు అన్ని చూసి లాంగ్ జర్నీ ఫీల్స్ వస్తాయి.
గల్లు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, ఒళ్ళు ఊలినట్టుంది, బుర్ర తిరుగుతున్నట్టుంది, మెల్లగా నిద్రలోకి జారుకొని వెళ్ళినట్టుంది. గోరా అమ్మయ్య ఈ డౌట్. వావ్, ఈ ఉషా కిరణాలు, విడియ సంబరణాలు, బ్యూటిఫుల్ సన్ రైజ్. సూర్యాపేట కదా, అందుకే సూర్యుడు ఎంత అందంగా ఉన్నట్టు. ఇదేంటిది బీచ్? సూర్యాపేటలో బీచ్ ఎప్పుడు పెట్టారు? వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఒరే ముక్క, ఇది సూర్యాపేటలో లేదురా, వైజాగ్ లో జాలరపేటలో ఉంది. ఒరే ముక్క, ఏంటి గోరా? నన్ను ఎక్కడికి పట్టుకొచ్చావరా? పాండిచేరి. పాండిచ్చేరి ఎక్కడ ఉందిరా ఇది? ఇదిగో ఇది హైదరాబాద్, ఇది పాండిచేరి పక్కనే ఉంది కదా. పక్కన ఏంట్రా పనికి మళ్ళీ 800 కిలోమీటర్లు పట్టుకొచ్చేసి. ఈ సూర్యాపేట అంటే అందాల రాక్షసులో సూర్యగాళ్ళ నమ్మేసి వచ్చేసాను. ఎందుకు గోరా ఇదైపోతున్నావు? నిన్నేమన్నా నడిపించుకుని తీసుకొచ్చానా? బస్సులోనే కదా తెచ్చాను. అదేరా నాకు అర్థం కావట్లేదు. బస్సులో నాకు అసలు నిద్రే పట్టదు. అలాంటిది ఎంత దూరం దున్నపోతులో పడుకొని ఎలా వచ్చానా అని. అంటే నిన్ను నువ్వు తాగిన కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపాను గోరా. దుర్మార్గుడా, నువ్వు ఐ ఇన్సిస్ట్ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. తప్పు చేశాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. ఏంట్రా జరగాల్సింది? అసలు ఎందుకు పట్టుకొచ్చావు నన్ను ఇక్కడికి? అనువుని కలుద్దామని. అనునా? అది విజయవాడలో కదా ఉంటది. ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ వచ్చిందంట. అది ట్రిప్ కొత్తే నువ్వు బ్యాగ్ తిప్పేసుకొని వచ్చేలా? దానికి తోడు నన్ను ఒకటి మధ్యలో లాక్కొచ్చావు. ఫ్లవర్ ని మిస్ అయితే చూడాలనిపిస్తుంది కదా గోరా. చూడాలనిపిస్తుందని చూడాలని ఉందలో చిరంజీవిలా బ్యాగ్ వేసుకొని వచ్చేలా? అను ఫోన్ ఎత్తట్లేదని నేను బాధపడుతుంటే మధ్యలో ఈడొకడు. అయ్యో, బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదే. ఎన్న తమ్మి సాపడియా? సాపాదండి. ఇప్పుడు అదొకటే తక్కువైంది. మరి ఆడిచ్చిన చాకి నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఎన్న తమ్మి పేసురా మీను సాపాడు? మీను కాదు అను, మీను మనుగాళ్ళు ఎవరు? ఎన్న తమ్మి ఎన్న పేసురా? చేపలు కొట్టెట్టుకుని పెసరా మినప అంటున్నాడు. ఏమో గోరా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అసలుకి అను ఫోన్ ఎత్తట్లేదని బాధలో ఉన్నాను. ఫోన్ ఎత్తకపోతే బాధపడ్డం దేనికిరా? ఫ్రెండ్ ఇల్లో హోటల్లో ఏదో అడ్రస్ ఇచ్చి ఉంటది కదా, పదా వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోయేది? అను ఎక్కడ ఉందో తెలీదు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఒరే, ఊరు తెలీదు, అది ఎక్కడ ఉంటదో తెలీదు, ఈ అడ్రస్ లేదు. అసలు ఏ నమ్మకంతో పట్టుకొచ్చావరా? అను ఫోన్ ఎత్తితే చెప్తుంది కదా గోరా. ఎత్తాలి కదరా. ఎంతకి నువ్వు వస్తున్నావు అని తెలుసా దానికి? తెలీదు గోరా, సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పలేదు. ఒరే నెబ్బానాయాలా, ఏం పాపం చేశాను రా నేను నీకు? ఎందుకు అలా టెన్షన్ అయిపోతావు? నీకు తమిళ వచ్చు కదా. ఇంకో ఈ ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో అడుగు. నేను ఫోటో చూపించి ప్రతి షాపు తిరిగి ఈ అమ్మాయిని చూసారా అని అడుక్కోవాలి. ఇంకా వేరే ఆప్షన్ ఉందా? ఒరే, పోయిన జన్మలో బిగ్ బాస్ హౌస్ మేట్ అనుకుంటారా నీకు నేను? అందుకే రా ఈ జన్మలో నన్ను ఇలా ఏపుకొని తింటున్నావు. ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు నీ ఎడవరక్షణ. నేనేం అడిగాను? తమిళ్లో ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో అని అడగమన్నాను, అంతే కదా. నాకు తమిళ వచ్చా నీకెవరా చెప్పాడు? అదేంటి గోరా, ఒక ఎపిసోడ్ లో మాట్లాడావు కదా. అయ్యో, అది తమిళ్ కాదని నాకు తమిళోళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదురా. సర్లే, ఆ ఫోన్ అలాగే. ఇదిగో అక్క, என்ன தம்பி? ఇదిగో దిస్ పొన్నుని ఎక్కడైనా దేక. பொண்ணு நல்லா நல்லா இருக்கு. ఇంత తెల్లగా ఉంటా నల్లగా ఉందంటదేటి? అక్క, నేను మాట్లాడేది నీకు సొల్లుడా? ஏன் தம்பி என்ன பேசுற? ఈ అమ్మ ఇది కూడా పెసరట్టు ఉప్మా అంటది. ఆరిపోయే దీపంలో ఆవదం నూనె పోసినట్టు భలే చేసింది. ఒరే ముక్కు, అనుకోనరా. అను ఏది ఎలాగేది? ఉండే నాన్న సొల్లుంగ. హలో అను, ఎంగడా ఎంగడ ఇరికే? ఎంగడా వాడెవడు? ఆడెవడైతే మనకేట, నువ్వు ఎక్కడున్నా? నేను ఎక్కడుంటే ఏంటి? ఇంతకీ మీరెక్కడున్నారు? చిట్టి ఫోన్ నీ దగ్గర ఉంది. విధి అమ్మా విధి. విధి ఆడిన వింత నాటకంలో మేము బస్సు ఎక్కి పాండిచెర్రి దాకా వచ్చాం. ఎందుకు చెప్పావు? నూరు కదా. ఏంటి పాండిచేరినా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకేంటాను, నీ గురించి వచ్చాడు. అబ్బా పిచ్చా మీకు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళడం ఏంటాను, కొంపదీసి నువ్వు ఇక్కడ లేవా? లేను, హైదరాబాద్ లో ఉన్నాను. అదేంటాను అలాగంటూ? నేను నైటే కదా మీ ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ వెళ్తున్నాను అన్నా.
అంటే చిట్టి అది నేను హైదరాబాద్ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ అదే టైంలో నువ్వు హైదరాబాద్ వస్తున్నావా అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ అని చెప్పేసా. చంపేశా. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని పాండిచేరి వస్తే నువ్వు హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చావాను. సర్లే చిట్టి, ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ బస్ ఎక్కేసి తిరిగి వచ్చేయండి. వచ్చేయండి, ఫోన్ పెట్టా. ఈ అంకమ్మ ఇదిగో భయ్యా, హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళాలి. బస్సు ఎంగా హైదరాబాద్ పోంగనమా వెళ్ళాప్పా. బస్సులు 3 దినాలు స్ట్రైక్. బస్సులు 3 రోజులు స్ట్రైక్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిగోరా? ఇదిగో అక్క, కొంచెం పక్కకి జరుగు. ఆ వాంగ తంబి. దారా నువ్వు కూర్చో. రావాలి బాబు రావాలి. సావిడాలు బొమ్మిడాలు పీతలు పిట్టబరికలు అన్ని ఉన్నాయి. రావాలి బాబు రావాలి.